హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం గోధుమ పిండితోటి తీపి బోండాలను ప్రిపేర్ చేస్తున్నామండి. పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. మనకి బయట కొట్లలో కూడా మనం చిన్నప్పుడు తినేవాళ్ళం, మీరందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనం వాటిని సేమ్ అదే టెక్చర్ కానీ మనకి ఆ స్వీట్నెస్ కానీ పర్ఫెక్ట్గా ఎలా రావాలి, పిల్లలు కూడా ఇష్టంగా ఎలా తినాలి అనేది మనం చూసేద్దాం. సో నేను దీంట్లోనికి ఒక అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని తీసుకున్నానండి. కరెక్ట్గా ఒక అరకప్పు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక పావు కప్పు వరకు నీళ్ళని తీసుకుందాం. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి తీపి బోండాలకి, లేకపోతే స్వీట్నెస్ అనేది సరిపోదు, అంత టేస్ట్ కూడా రాదు. మనకి అచ్చం బయట కొన్నట్టు రావాలంటే నేను దీంట్లోనికి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు దంచి పెట్టేసుకున్న యాలకుల పొడిని కూడా వేసేసుకున్నాను. ఎటువంటి పాకు రానవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుందన్నమాట. ఈ బెల్లం కరిగాక నేను ఈ విధంగా బౌల్లోకి వేసేసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను వేసేసుకుంటున్నాను అండి. మొత్తాన్ని కలిసేంత వరకు కూడా కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తాన్ని కలిసేంత వరకు కలుపుకున్నాక నేను దీంట్లోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకున్నానండి. దీన్ని కూడా ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని మనం దీంట్లోనే పాకులోనే కలిపేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోనికి ఒక 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని కలుపుకోవాలి. మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా పాకు అనేది వేడిగా ఉన్నప్పుడు చేయకూడదండి. పాకు అనేది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. నేను దీంట్లోనికి ఒక స్వీట్ చేసేటప్పుడు లైట్గా కనుక సాల్ట్ అనేది వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. స్వీట్ అనేది చేసుకునేటప్పుడు బాగుంటుంది. సో మొత్తాన్ని చక్కగా మనం కలిపేసుకుందాం. మనకి తీసుకున్న కొలత పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి కరెక్ట్గా వస్తుందండి. పిండి కన్సిస్టెన్సీ కూడా నేను మీకు వీడియో చూపిస్తున్నా కదా, ఈ విధంగా రావాలన్నమాట. నేను మళ్ళీ దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి రాసేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేద్దామండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానితే బాగుంటుందన్నమాట పిండి అనేది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నానండి. దీంట్లో నుండి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని చిన్నగా రౌండ్ బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. రౌండ్ బాల్స్లా చేసుకున్నాక చాకుతోటి జస్ట్ కొంచెం అడుగు మరీ టచ్ అవ్వకుండా 3 వంతుల వరకు దిగేంత వరకు కూడా మనం ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా రౌండ్ బాల్స్లా చేసేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ అనేది తక్కువ హీట్లో ఉండాలి, మీడియం హీట్ కన్నా ఇంకా తక్కువగానే ఉండాలి. అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని నెమ్మదిగా ఆయిల్లోనికి వదలాలండి. మన ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే స్లోగా ఉంటుంది, ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లోపల అనేది ఉడకదనమాట. సో ఆయిల్ అనేది కూడా ఓవర్ హీట్లో ఉండకూడదు, చాలా అంటే చాలా తక్కువ హీట్లో ఉండాలి. ఇప్పుడు వాటంతటా అవే పైకి తేలేంత వరకు కూడా మనం గరిటె పెట్టి తిప్పకండి. జస్ట్ వాటంతటా అవి కొంచెం పైకి లేవాలన్నమాట. నేను మీకు వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. స్టవ్ని పూర్తి మీడియంలో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. మంచి కలర్ఫుల్గా ఉన్నప్పటికీ లోపల అనేది పిండి పిండిగా ఉంటుందన్నమాట. సో ఆయిల్ అనేది ఓవర్ హీట్లో ఉండకూడదు, స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, ఒక్కొక్కటిని మనం నెమ్మదిగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ బోండాలు అనేవి పర్ఫెక్ట్ కనుక కొలత అనేది వస్తే కనుక స్వీట్నెస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలన్నమాట. చూడండి, చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేవి వచ్చేసినాయి కదా. సో మనం వీటిని పక్కకి షిఫ్ట్ చేసేసుకోవడమే. అదేవిధంగా మనం మిగిలిన పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని మొత్తాన్ని మనం సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండి తీపి బోండాలనేవి ప్రిపేర్ అయిపోయినాయి. సో ఈవినింగ్ టైం పిల్లలు వచ్చాక మీరు పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను మీతో షేర్ చేసుకుంటూ మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.